హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టుడే వ్లాగ్ ఏంటంటే మేము తిరుపతి అరుణాచలం వెళ్ళామండి ట్రైన్లో. ఇది కాజిపేట జంక్షన్. ఇది వీడియో తీశాను నేను. చాలా క్రౌడ్ ఉందండి కాజిపేటలో. మేము కృష్ణా ఎక్స్ప్రెస్కి 8:30కి బయలుదేరాము. మేము 8 వరకే మేము స్టేషన్లో ఉన్నాము. అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నారు మా వారు, మా పెద్ద బాబు, మా లగేజ్. చూడండి ఎంత బాగుందో. కానీ కాజిపేట కూడా చాలా బాగా చేశారండి. ఇప్పుడు నీట్గా అయిపోయింది. కృష్ణా ఎక్స్ప్రెస్ కూడా మాకు 8:30కి ఉంది, కానీ మేము 8 వరకే ఉన్నాము. అప్పుడే మా ట్రైన్కి ముందు ఒక 10 మినిట్స్ ముందు తెలంగాణ ఎక్స్ప్రెస్ వచ్చిందండి. అది ఢిల్లీది. చాలామంది ఎక్కారు అందులో కూడా. ట్రైన్ ఎక్కేటప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో కదా, మాకు కూడా ఎక్కాక ఆ ఉత్సాహం అనేది లేదు. మళ్ళీ మేము ఎక్కేటప్పుడు తీద్దామంటే క్రౌడ్ ఉందని తీయలేదు. కొన్ని షార్ట్స్ తీశాను నేను. మాకు సైడు లోయరు, సైడ్ అప్పరు మా వారు, మా చిన్న బాబు కూర్చున్నారు. సైడ్ అప్పర్లో మా పెద్ద బాబు. నాకు ఇటు మిడిల్ అప్పర్ వచ్చిందండి మా నలుగురికి. సైడ్ లోయరు, సైడ్ అప్పరు, మిడిల్ అప్పర్ వచ్చింది. ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే పాపం ఇచ్చారు. చాలా మంచివారు ఉన్నారు. చాలా ఫ్రెండ్స్ కూడా అయ్యారండి నాకు ట్రైన్లో. చాలా బాగా మాట్లాడారు. దిగాక మేము తిరుపతిలో నైట్ దిగాక 11:50 అయింది. మళ్ళీ మేము తిరుపతి బస్ స్టాండ్కి వచ్చి వేలూరు బస్సు ఎక్కామండి. వేలూరు వెళ్ళే బస్సు. చాలా నెంబర్ ఆఫ్ బస్సులు ఉన్నాయి. అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం వెళ్ళాలంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు. తిరుపతి నుండి మళ్ళీ వేలూరుకి వెళ్తే కూడా 5 మినిట్స్కి ఒక బస్సు ఉందండి. మేము అక్కడ కొండ తీసాం చూడండి. వెంకటేశ్వర్ది ఫేస్ అనేది బాగా ఉందండి. అది బాగా నచ్చింది నాకు. జూమ్ చేసి పెడుతున్నాను చూడండి ఎంత బాగుందో. నిజంగా తిరుపతి అనేది ఆ కళే వేరుంటుందండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎంత బాగున్నాడు చూడండి. ముఖం అనేది ఇట్లా మీకు ప్రతిబింబం చూడండి. కొండలో ముక్కు అది నిజంగా వెంకటేశ్వర్లానే ఉందండి. మేము ఇది వేలూరు వెళ్ళేటప్పుడు తీసాము. వేలూరులో దిగామండి. మార్నింగ్ మేము తిరుపతిలో దిగేసరికి నైట్ 11:50 అయింది. మళ్ళీ మేము అక్కడ స్టే చేసి మార్నింగ్ 6:30కి బయలుదేరి వేలూరుకి వచ్చాము. మళ్ళీ వేలూరులో కూడా అమ్మవారు చాలా బాగుందండి. ఇది మీకు చిన్న షార్ట్లో చూపెడుతున్నాను. వాటర్ చుట్టూ కోట మధ్యలో గార్డెన్లో అమ్మవారండి. ఎంత బాగుందో. వేలూరు కూడా చాలా బాగుందండి ఊరు. వేలూరు అంటే తమిళనాడు అండి. తమిళనాడు వేలూరు నుండి మళ్ళీ నెంబర్ ఆఫ్ బస్సెస్ అరుణాచలం వెళ్ళాము. ఫస్ట్ మేము తిరుపతిలో దిగాక డైరెక్ట్ అరుణాచలం వెళ్ళాము. ఎందుకంటే మాకు మొక్కు ఉందండి, గిరి ప్రదక్షిణ. మళ్ళీ పిల్లలకు కూడా హాలిడేస్ కదా, తిరుపతి మొక్కు. అరుణాచలంలో దిగి రూమ్కి వెళ్ళాం. కానీ రూమ్స్ మాత్రం చాలామంది హోమ్ స్టే ఉన్నాయి, తీసుకోండి, ఇది ఉంది అది ఉంది అని అంటే వెళ్ళకండి. మన టెంపుల్ దగ్గరలోనే చాలా మంచి రూమ్స్ ఉన్నాయి. మాకైతే 24 అవర్స్కి 1200 ఏమో పడ్డదండి. కొద్దిగా మంచి రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు మనకి ఇస్తారండి. కానీ మంచి రూమ్స్ అయితే మంచిగా ఉన్నాయండి. అవైలబుల్ చాలా బాగున్నాయి. రూమ్స్ కూడా మంచి నీట్గా ఉన్నాయి. టెంపుల్ దగ్గరనే తీసుకోండి ఎవరైనా వెళ్తే. చూడండి అది కొండ ఎంత బాగుంది. అరుణాచలం అంటారు కదా, అరుణాచలం వెళ్తే మోక్షం అని. మేము 1 ఇయర్ నుండి అనుకుంటున్నామండి. మాకు అస్సలు వీలు పడలేదు. అది ఇప్పుడు మాకు వీలు పడింది. కానీ చాలా బాగుందండి అరుణాచలం. వెళ్ళని వాళ్ళు మాత్రం వెళ్ళండి. ఆటో దిగి మేము బస్ దిగేసాము. కానీ మాకైతే తిరుపతి నుండి వేలూరుకి 2.5 అవర్స్ పట్టింది. మళ్ళీ వేలూరు నుండి మళ్ళీ అరుణాచలంకి 2.5 అవర్స్. 5 అవర్స్లో మేము బస్సులో వెళ్ళిపోయాము. అరుణాచలంలో దిగాము కదండి. ఆటోలో వెళ్తుంటే మేము వెళ్తుంటే ఫస్ట్ ఎంట్రన్స్లో అండి. ఇది చాలా బాగుందండి. గుడి చాలా బాగుందండి. మీకు ఫస్ట్ ఇప్పుడు చూపెట్టాను కదా క్లిప్లో. ఇవి 4 ముఖాలు ఉంటాయి. దగ్గర ఇది మొత్తం 9 ఎకరాల 10 ఎకరాలు ఏమో ఉంటుంది. చాలా పెద్దదండి. చాలా బాగుంది. మేము రూమ్కి వెళ్తుంటే ఇది తీశాను నేను. టెంపుల్ దగ్గరనే మేము తీసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మీకు గిరి ప్రదక్షిణ దర్శనం పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.